మధురమైన గృహము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. యోహాను సువార్త 19:26. కుటుంబ సభ్యులను పరితాపము నొందించుట ద్వారా కుటుంబంలోనున్న మాధుర్యాన్ని మరియు సంతోషాన్ని నీవు పాడు చేయగలవు. సిలువపై యేసు క్రూరమైన వారి మధ్యనున్నాడు. అయినప్పటికీ అతడు తల్లి వైపు చూచుచున్నాడు. ఆయన గొప్ప బాధలోనున్నాడు. తన తల్లిని ఆయన ఎంతో ప్రేమించాడు. ఆయన ఎందుకు మరణించుచున్నాడు? ఆమె కొరకు ఆయన ఎందుకు జీవించలేదు? తన తల్లి సౌఖ్యముగా ఒక ఇంటిలో ఉండునట్లు ఏర్పాటు చేయలేడా? కొంతమంది మిషనరీలు దేవుని పిలుపునకు విధేయత చూపి విదేశాలలో సేవ చేయడానికి తమ తల్లుల వల్ల ఆపు చేయబడ్డారు. అయితే కొంతమంది అలాంటి బంధాలను జయించి ముందుకు సాగారు. యేసు మరణిస్తేనే ఆయన తల్లి పరలోకములో ఆయనతో పాటు ఉండగలదు. యేసును కనడము వలన ఆమె రక్షింపబడదు. అయితే ఆమె తన సొంత కుమారుణ్ణి నమ్ముట ద్వారానే రక్షింపబడుతుంది. అయితే యేసు ఆమె కొరకు మరియు సర్వలోక మానవాళి కొరకు చనిపోయాడు. ఆయన మరణం నుండి లేచినప్పుడు ఆయన ఇంతవరకు భూమి మీద నడిచిన సామాన్యమైన యేసు కాదు. అనేక మంది తల్లులు తమ పిల్లల కొరకు దైవ ప్రత్యక్షత కలవారుగా ఉండేటట్లు ఆశీర్వదించడానికి ఆయనలో అపరిమిత శక్తి ఉన్నది. దేవుని సత్యాన్ని జీవించేవాడు చంపబడలేడని ఆయన ప్రదర్శిస్తున్నాడు. చాలా తరచుగా ఒక తండ్రి లేక తల్లి యొక్క ప్రేమ మనలను క్రిందికి లాగివేస్తుంది. దేవుడు నీ సేవ కొరకు విశాల భూములను కలిగి ఉండగా వారు నీ పనిని చిన్న స్థలానికి పరిమితి చేస్తారు. ఒక ఇంటిలో అనుబంధాలు, సౌందర్యము, క్రమశిక్షణ అనేవి కలిగి ఉండాలి. నీవు నీ ఇంటిని అదుపు చేయాలి. ఇల్లు నిన్ను అదుపు చేయకూడదు. నీవు దేవుని కొరకు చేయబడ్డావు. నీ ఇల్లు నిన్నెంతగా లాగుతుందో నీకు తెలీదు. నీ ఇంటి కొరకు ప్రార్థన చేయి. సిలువ పైన కూడా యేసు తన బాధ్యత విషయం శ్రద్ధ కలిగి ఉన్నాడు. అయితే ఆయన దేవుని చిత్తాన్ని మొదట పెట్టుచున్నాడు. మీ పరలోకపు తండ్రి చిత్తాన్ని మీరు చేసే కొలది మీ ఇంటికి మీరు గొప్ప దీవెనకరముగా ఉంటారు. చనిపోతూ కూడా ఆయన తన తల్లి బాధ్యత పట్ల జాగ్రత్తగా ఉన్నాడు. పాపముపై గొప్ప జయాన్ని తన మరణము ద్వారా మానవుడు పొందడాన్ని గూర్చి ఆలోచిస్తున్నాడు. తన ఇంటి ఎడలను, దేవుని ఎడలను ఆయన బాధ్యతను సమతుల్యపరుచుచున్నాడు.